హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఆస్తి మొత్తానికి అసలు వారసురాలు అవని అని గుండె పగిలే నిజాలను పల్లవి ముందు బయటపెట్టి షాక్ ఇచ్చిన చక్రధర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చక్రధర్ని అరెస్ట్ చేయడానికి ఫైనాన్సర్తో కలిసి ఇన్స్పెక్టర్ అయితే చక్రధర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఫైనాన్సర్ని చూసి చక్రధర్ అయితే ఇతనెవరో కూడా నాకు తెలియదు, ఇతన్ని తీసుకువచ్చి ఇతన్ని చెప్పింది నమ్మి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని ఇన్స్పెక్టర్ని నిలదీస్తూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే అతను మీకు తెలీదా అని అడుగుతూ ఉంటే అతను నాకు తెలీదు అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అయినా నన్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఉందా, సాక్ష్యాలు ఉన్నాయని చక్రధర్ అడుగుతూ ఉంటే ఇదిగో అరెస్ట్ వారెంట్, అలాగే సాక్ష్యం కూడా ఉంది అని ఇన్స్పెక్టర్ అయితే ఫోన్ని చూసి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పక్క రాజేశ్వరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఫోన్లో ఉన్న వీడియోని చూసి అందరూ కూడా ఇక చక్రధర్ వంక కోపంగా చూస్తారు. ఇక చక్రధర్ కూడా అడ్డంగా దొరికిపోయానని ఇక మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలరు. ఇతనికి నా కంపెనీలో షేర్లు ఇవ్వలేదని కావాలని నా మీద లేనిపోని అన్నీ కూడా చెప్పి ఇలాంటి వీడియోలు తీసి నన్ను అరెస్ట్ చేయించాలని అనుకుంటున్నాడు అని చక్రధర్ అయితే మళ్ళీ తెలియకుండానే నోరు జారేస్తాడు. మరి ఇతనెవరో అసలు తెలియదనే చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి షేర్లు అడిగాడు కంపెనీలో అని ఇలా చెప్తున్నారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. ఆ మాట విని చక్రధర్ షాక్ అయిపోతూ ఇక తను నోరు జారేశానని అర్థమైపోతుంది. అయినా నేను మా లాయర్తో వస్తాను, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. మీరు ఎవరిని పిలుచుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చక్రధర్ అయితే లేదు నేను సాక్ష్యాలు తీసుకొస్తాను అని వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి? వెనక వైపు నుంచి పారిపోదామని చూస్తున్నావా? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయినా ఎవరి కాంటాక్ట్లు కూడా నీతో లేవు, మొత్తం కూడా కట్ చేసేశాను అని ఇన్స్పెక్టర్ అయితే అంటాడు. కానిస్టేబుల్ అయితే ఏమన్నా పత్రాలు ఉన్నాయో అని చూసి రమ్మని కానిస్టేబుల్స్ని పంపిస్తాడు ఇన్స్పెక్టర్ అయితే. తర్వాత ఇక చక్రధర్ కాలర్ పట్టుకొని పోలీసులు కాబట్టి ఇలా నిన్ను కూలుగా అడుగుతున్నారు, అదే నేనైతేనా అంటూ ఇక అక్షయ్ అయితే చక్రధర్ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే రే అక్షయ్ ఆగిరా, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే అక్షయ్ని ఆపుతాడు. ఏసీ గదిలో కూర్చొని టీ తాగుతున్నట్టు ఉండదు జైల్లో, అక్కడ జరగాల్సిన సత్కారాలు అన్నీ కూడా జరుగుతాయి అని మాట్లాడుతూ ఉంటాడు శ్రీకర్ అయితే. కోపంతో రెగిలిపోతూ ఉంటాడు కమల్. నీలాంటి మనిషిని ఎక్కడా కూడా చూడలేదు అని అంటూ ఉండగా ఇంతలో కానిస్టేబుల్ వచ్చి సార్ అవని వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇదిగో సార్ ఫోర్జరీ చేసినట్టు దీంట్లో కూడా ఉంది అని అంటూ ఉంటాడు. అసలు పత్రాలు ఇవే అని చెప్పి కానిస్టేబుల్ అయితే అసలు పత్రాలు చూసి అప్పుడే అవని అయితే ఇవి మన ఇంటి అసలు డాక్యుమెంట్స్ అండి అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే అది చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు చక్రధర్ అయితే. నువ్వు చేసినవన్నీ కూడా సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి, నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం అని అంటూ ఉంటాడు. సంఖ్యలు వెయ్యండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే చక్రధర్కి. అప్పుడే కానిస్టేబుల్ సంఖ్యలు వేస్తూ ఉంటే మీరు నన్ను అరెస్ట్ చేయలేరు అని అంటూ ఉంటాడు చక్రధర్. అరెస్ట్ చెయ్యాలని వచ్చాము, చేయకుండా ఎలా వెళ్తాను అని వెంటనే ఇక సంఖ్యలు వేసేస్తాడు చక్రధర్ చేతికి. సంఖ్యలు వేసి చక్రధర్ని ఈడ్చుకొని ఇక కారులో ఎక్కిస్తాడు. చక్రధర్ అరెస్టుతో రాజేశ్వరి ఒకేసారి కుప్పకూలిపోతుంది. రాజేశ్వరి అయితే ఏడుస్తూ ఉండడం చూసి అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే ఊరుకోమా అని అంటూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ వాడు నీచుడైతే నువ్వేం చేస్తావమ్మా అని అంటూ ఉంటే అన్నయ్య నా పుట్టింటి నాశనానికి నా భర్త ఇంతకి తెగిస్తాడని నేను అనుకోలేదు, నా భర్త ఇంత నీచుడని ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని అస్సలు కూడా నేను ఊహించలేదు అని ఏడుస్తూ ఉంటుంది రాజేశ్వరి. ఎవరి కర్మకి ఎవరు బాధ్యతలు అన్నయ్య, కర్మ అనుభవించుకుంటున్నారు, ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, వింటేనే కదా అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అంటే ఇప్పుడు డాడీ అరెస్ట్ అయినందుకు నువ్వు బాధపడడం లేదా, వాళ్ళ మీద సానుభూతిని చూపిస్తున్నావా, నువ్వు నిజంగానే మా డాడీకి భార్యవేనా అని అడుగుతూ ఉంటుంది పల్లవి.
అప్పుడు ఇక పల్లవి అన్న మాటకి రాజేశ్వరి అయితే నువ్వు ఏదో ఒక విషయంలో తప్పించుకుంటూ వస్తున్నావు, లేకపోతే మీ నాన్నకి పట్టిన గతి నీకు కూడా పట్టేది అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. తర్వాత ఇక అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత పల్లవి మాత్రం తన కలవడానికి జైలుకైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక చక్రధర్ని చూసి చాలా బాధపడుతూ డాడీ అని పిలుస్తుంది. చక్రధర్ వెనక్కి తిరుగుతాడు. మీరు ఎన్నో రోజులు ఈ జైల్లో ఉండరు డాడీ, నేను లాయర్తో మాట్లాడి తీసుకొచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే నా వీడియోని నేను తీసేయగలిగాను, కానీ మీ వీడియో గురించి నాకు అస్సలు కూడా తెలియదు డాడీ అని అంటూ ఉంటుంది. ఏం చేస్తామమ్మా, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు ఇప్పుడు అని అంటూ ఉంటాడు చక్రధర్. అప్పుడే ఇక పల్లవి అయితే లాయర్తో మాట్లాడి మీకు బెయిల్ ఇప్పిస్తాను డాడీ అని అంటూ ఉంటుంది. మీరు జైల్లో ఉన్నందుకు ఏమీ కూడా బాధపడకండి, భయపడకండి అని చెప్తూ ఉంటే నాకెందుకమ్మా భయం అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే ఇక అవని అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయించిన ఆ కుటుంబాన్ని నేను అస్సలు కూడా ఊరుకోను, ముఖ్యంగా అవనిని ఎవరిని కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది పల్లవి. తరువాత ఇక చక్రధర్ని భయమిస్తుందా డాడీ అని అడుగుతూ ఉంటే లేదమ్మా, నేను జైల్లో ఉన్నందుకు భయపడటం లేదు, బాధపడటం లేదు, కానీ ఇద్దరు వ్యక్తుల గురించి బాధపడుతున్నాను అని అంటూ చక్రధర్ అయితే చెప్తాడు. అప్పుడే పల్లవి అయితే ఇద్దరు వ్యక్తుల గురించి బాధపడుతున్నారా, ఎవరా వ్యక్తులు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. మీనాక్షి అవని గురించే నాకు భయం అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అదేంటి డాడీ, వాళ్ళిద్దరిని చూసి మీరు భయపడిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి. మీనాక్షి ఎవరో కాదమ్మా, మీనాక్షి నా మొదటి భార్య అని నిజాన్ని బయట పెట్టేస్తాడు పల్లవి ముందు. అప్పుడే అది విని పల్లవి అయితే ఒకేసారి షాక్ అయిపోతాం. ఏంటి నాన్న మీరు చెప్పేది, మీనాక్షి మీ మొదటి భార్యనా అంటే అవని అని అంటూ అడగబోతూ ఉంటే అవని ఎవరో కాదో తను నీ సొంత అక్క, నీ తోడబుట్టింది అని చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే. వాళ్ళిద్దరూ ఇప్పుడు మన ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు, అందుకని మన ఆస్తి మనకే సొంతం కావాలి అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అందుకేనా మీరు ఆ మీనాక్షి కనిపించినప్పుడల్లా చాలా టెన్షన్ పడిపోయారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అవును, కొన్ని కారణాల వల్ల నేను మీనాక్షిని వదిలేయాల్సి వచ్చింది. అప్పటికి మీనాక్షికి అవని భరత్ ఇద్దరు కూడా పుట్టేశారు. తర్వాత మీ అమ్మని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అంతం అవ్వకపోతే మనకి వచ్చే ఇంకొక గండం ఏంటంటే మన ఆస్తి పోవడం. మన ఆస్తి ఇప్పుడు అవని పేరు మీదే ఉంది అని అనగానే అవని పేరు మీద ఆస్తి ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అది అంతేనమ్మా, అవని పేరు మీదే ఆస్తి ఉంది, కానీ ఇప్పుడు అవని దగ్గర ఏ ఆయుధం ఉందో తెలుసా, నేనే తన కన్న తండ్రినని తను నిరూపించుకోవడానికి తన దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే తన సెల్ ఫోన్లో ఉన్న వీడియో అని చెప్పేస్తాడు చక్రధర్ అయితే. వీడియో ఏంటి డాడీ అని అడుగుతూ ఉంటుంది. ఆ మీనాక్షి హాస్పిటల్లో ఉన్నప్పుడు తనని చంపాలని నేను హాస్పిటల్కి వెళ్ళాను. అలా వెళ్ళేసరికి అప్పుడు ఇక అవని అయితే సెల్ ఫోన్ అక్కడ పెట్టి వీడియో మొత్తం కూడా కవరేజ్ చేసేసింది. నాతో మాట్లాడిన మీనాక్షి అన్ని మాటలు కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే నేనే తన కన్న తండ్రినని నా నోటితోనే నిజాన్ని కూడా చెప్పిస్తానని అవని నాతో సవాల్ చేసింది. ఆ వీడియోని వంక పెట్టుకొని నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుందమ్మా, నువ్వు వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయాలి అని చెప్తూ ఉంటాడు చక్రధర్ అయితే. ఆ వీడియోని డిలీట్ చేయకపోతే తను మీడియా ముందుకు కూడా వెళ్ళొచ్చు, మీడియా ముందుకు వెళ్ళి తను మాత్రం కంప్లైంట్ ఇచ్చిందంటే, మీడియా ముందు ఇదంతా చెప్పిందంటే సమాజంలో మనం తల ఎత్తుకొని తిరగలేము అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడు ఇక ఆ పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది, డాడీ మీ పగని నేను తీరుస్తాను, ఆ మీనాక్షి అలాగే ఈ అవని ఇద్దరూ కూడా లేకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది పల్లవి. తర్వాత ఇక పల్లవి ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక పల్లవిని కమల్ అయితే తిడుతూ ఉంటాడు. ఇంతలో అవని వచ్చి, కన్నయ్య వాళ్ళ నాన్న అరెస్ట్ అయిపోయాడు కదా, ఇంకెందుకు నువ్వు తనని తిడుతున్నావు అని అడుగుతూ ఉంటే, లేదొదినా దీనికి కూడా భాగం ఉంది,
ఈసారి దీన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని అంటూ ఉంటాడు కమల్. అప్పుడే ఇక పల్లవి అయితే నటన మొదలు పెడుతుంది. నన్ను క్షమించు బావా, ఇక ఈ నుంచి ఏ తప్పు చెయ్యను, ఇంటి కోడలుగా బాధ్యతగా ఉంటాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇక పల్లవిని చూసి అప్పుడే ఇక అవని అయితే పల్లవి లేపైకి అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక మీనాక్షి అయితే తప్పు చేయడం కాదమ్మా, ఆ తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపం పడడమే అది ఎంతో ఉత్తమమైన పని. కాబట్టి నువ్వు చేసిన తప్పులన్నీ కూడా పోయినట్టే. ఇక ముందైనా నీ భర్తతో నీ అత్తగారింట్లో సంతోషంగా ఉండమ్మా అని అంటూ ఉంటుంది మీనాక్షి. తల్లి లాంటి మిమ్మల్ని ఎంతలాగానో అవమానించాను, నన్ను క్షమించండమ్మా అని అంటూ పల్లవి అయితే ఇక మీనాక్షిని హద్దుకుంటుంది. దాంతో ఇక మీనాక్షి అవని ఎంతో సంతోషపడుతూ ఉంటారు. నీలో ఈ మార్పు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను పల్లవి అని అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని ముఖం చూసి నేను మారడం ఏంటి, మిమ్మల్ని గల్లంతు చేసే వరకు నేనెందుకు మారుతాను అని అనుకుంటూ ఉంటుంది పల్లవి మనసులో. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి పల్లవి అవని మధ్య ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.